పెద్దపల్లి పట్టణంలోని 36 వార్డులో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని 19, 32 వార్డుల నుంచి కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని తెలిపారు. 19వ వార్డు నుండి సుద్దాల భార్గవ్ ఆధ్వర్యంలో యువకులందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. భార్గవ్ మరి అతని యొక్క మిత్రులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తాను ఆలోచనతో కేసీఆర్ గారి నమ్మకంతో కేసీఆర్ అయితేనే మా పట్టణం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో వారందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేయాలని చెప్పి వారందరినీ కోరడం జరుగుతూ ఉంది. 19వ వార్డులో నిలబడినటువంటి అభ్యర్థులు ఒక 19వ వార్డే కాదు, పెద్దపల్లి పట్టణంలో 36 వార్డులో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ గెలుపు కొరకు కృషి చేయవలసిందిగా పెద్దపల్లి పట్టణ ప్రజలకు, యువకులకు, పెద్దలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనతోనే పెద్దపల్లి పట్టణం అభివృద్ధి చెందింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆనాడు వేసినటువంటి రోడ్లు కానీ, మురికాలువలు కానీ, తర్వాత సంక్షేమ కార్యక్రమాల విషయంలో మరి ఇవన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో ప్రజల సంక్షేమం కొరకు మరి ఏర్పరిచినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. పెద్దపల్లి పట్టణ దహార్తి తీర్చినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దపల్లి పట్టణ ప్రజలకు వారికి ఉన్నటువంటి ప్రేమ గుర్తుగా ఆ రోజు హైదరాబాద్ వెళ్ళేటువంటి పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి పెద్దపల్లి పట్టణ దహార్తి తీర్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి ఇవన్నీ కూడా మరి మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మురికాలులు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల మనసులో మెదులుతూ ఉన్నాయి. వాటన్నింటినీ గుర్తుపెట్టుకొని 36 వార్డులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మరి గెలిపించాలని చెప్పి పెద్దపల్లి పట్టణ ప్రజలకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.